నగరంలో ప్రతిరోజు ఒక రేస్ లాగా అనిపిస్తుంది. హడావిడి, ట్రాఫిక్, హారన్ల మోతతో నగరమంతా హడావిడిగా ఉంటుంది. అలాంటి హడావిడిలో జీవిస్తున్నాడు ఆనంద్. ఆనంద్ ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. కంప్యూటర్ స్క్రీన్‌లు, డెడ్‌లైన్‌లు, టార్గెట్‌లు, మీటింగ్‌లు వీటి మధ్యనే అతని జీవితం గడుస్తోంది. అదే నగరంలో బిందు అనే ఒక ఫ్యాషన్ డిజైనర్ ఉంది. కలలు, రంగులు, కొత్త డిజైన్‌లతో తన ప్రపంచాన్ని నింపుకుంటుంది. ఇద్దరి మార్గాలు వేరు. కానీ విధి మాత్రం ఒకే దారిని ఎంచుకుంది. మరి వీరి పరిచయం స్నేహంగా, ప్రేమగా ఎలా మారిందో చూద్దాం. ఒక సాయంత్రం ఆనంద్ మెట్రో స్టేషన్‌లో ఒక పుస్తకం చదువుతూ అందులో లీనమైపోయాడు. ఆ పక్కనే బిందు కూర్చుంది. ఆ ఒక్క క్షణం, ఒక్క చూపు ఆనంద్ జీవితం మొత్తం మారిపోయేలా చేసింది. బిందు మాత్రం తన మౌనంలోనే ఒక మధురమైన చిరునవ్వు దాచుకుంది. అది మొదటి చూపే, కానీ ఆ తర్వాత ప్రతిసారి అదే మెట్రో, అదే బోగి, అదే సీటు. మొదట అంతా నిశ్శబ్దం. ఆ తర్వాత చిన్న చిన్న మాటలు మొదలయ్యాయి. ఒకరోజు బిందు ఆనంద్ని అడిగింది, మీరు చదివే పుస్తకం ఏంటో చెప్పరా అని. ఆనంద్ చిరునవ్వుతో, ఇది ఒక నవల అని, నా బిజీ జీవితంలో కొంచెం పీస్ఫుల్ కోసం ఈ బుక్స్ చదువుతాను అని సమాధానం ఇచ్చాడు. ఆ మాటలు వాళ్ళ మధ్య నిశ్శబ్దాన్ని చాలా మధురంగా మార్చేశాయి. రోజులు గడుస్తున్నా కొద్దీ వారి బంధం మరింత బలపడింది. కాఫీ షాప్లలో సంభాషణలు, పుస్తకాల పేజీల మధ్య నవ్వులు, నగరపు రోడ్లపై నడకలు సాగినవి. ఆనంద్ తన డ్రీమ్స్ గురించి బిందుకి చెప్పేవాడు. మరి బిందు తను చేసిన డిజైన్లను గురించి చూపించేది. ఆ చిన్న చిన్న క్షణాల్లోనే ఇద్దరి హృదయాలు కలిశాయి. కాఫీలో మధురం, సంభాషణలో ఆనందం ఒక మంచి ఫ్రెండ్షిప్గా మారింది. ఒకరోజు ఆనంద్ తన మనసుని ప్రశ్నించుకున్నాడు. ఇది నిజంగా ప్రేమేనా, లేక కేవలం స్నేహమేనా? ఈ అద్భుతమైన ఫీలింగ్కి ప్రేమ అని పేరు పెట్టొచ్చా అని తనలో తాను సందేహపడ్డాడు. బిందు మాత్రం భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయపడింది. కుటుంబం, చదువు, కలలు వీటన్నింటిలో ఈ ప్రేమకు స్థానం దొరుకుతుందా అని తనలో తాను అనుకునేది. ఒకరోజు సాయంత్రం నగరంలో వర్షం కురుస్తోంది. ఆనంద్ బిందు ముందు నిలబడి గొడుగు పట్టుకున్నాడు. ఇక ఏది జరిగితే అది జరుగుతుంది అనుకొని తన మనసులో మాట బిందుకు చెప్పాలని ధైర్యంగా తన ముందుకెళ్ళాడు. బిందు, నిన్ను కలిసిన రోజు నుండి నా ప్రపంచం మారిపోయింది. నువ్వు లేని నా జీవితం అంధకారంగా ఉంది. నువ్వు లేకుంటే నా ప్రపంచం అసంపూర్ణం అని ఆనంద్ బిందుతో అన్నాడు. బిందు నిశ్శబ్దంగా విన్నది. ఆ తర్వాత చిన్న చిరునవ్వుతో, కన్నీటి చుక్కతో, ఆనంద్, నాకు అలాగే అనిపిస్తుంది, ఇది ప్రేమేనా అని ఆనంద్ని అడిగింది. ఆ సాయంత్రపు వర్షపు రోజే వారి ప్రేమకి ఒక కొత్త అధ్యాయం మొదలైంది.
నగరంలో ఎంత హడావిడి ఉన్నా వారి ప్రేమలో మాత్రం చాలా ప్రశాంతత ఉంది. అలా మొదలైంది ప్రేమ నగరంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త కథతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.